రాధాకృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక. ఎలా చూస్తారు మీరు 20 ఏళ్ళ క్రితం మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో 20 ఏళ్ళ తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగా గారి అనేది ఎలా చూస్తారు? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్ దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్ ఫంక్షన్స్ అనేది నేను అటెండ్ అవుతాను. రంగా గారి మీద చాలా ఆప్యాయత అనురాగాల నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా, లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుసుకుని వెళ్ళాలనుకుంటారా? రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కరే కాదు, మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. అంటే రంగా గారి ఆశయాల కోసం అటు రాధాకృష్ణ గారు ఇటు మీరు రావడం ఎలా చూస్తారు? ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి. రాజకీయం అనేది వాళ్ళు ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుని రంగా గారి ఫ్యాన్స్ని కలవడం, ఇవాళ పాలకొల్లో కాపు వనభోజనాలు వాళ్ళందరినీ కలవడం మేడం అంటే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికే దీన్ని ఆరంభంగా తీసుకున్నారా? నేతలు కలవడం కానీ కాపు దీనికి సంబంధించి పబ్లిక్ లైఫ్ లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం, పబ్లిక్ లైఫ్ లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం. వాళ్ళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమైనా కష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను కూర్చుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్ లో వస్తున్నాను. పార్టీలు ఏమైనా సంప్రదించాయా వైసీపీ కానీ జనసేన గారు మిమ్మల్ని ఆహ్వానించడం? అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న దాంట్లో మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి పెట్టాను. అప్పుడు ఏదని డెసిషన్ మీకు అందరికీ చెప్తాను. సో టాపిక్ ని డైవర్ట్ చేయదు. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మేడం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎంట్రీ? మీరు ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు కదా, మీ ఎంట్రీ పైన అంటే మీరు సాధారణ కుటుంబానికి చెందినటువంటి కాదు, ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. మీరు పార్టీలోకి వస్తారా రాని మీరు క్లియర్ గా చెప్పడం, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ డిసిజన్ చేస్తున్నారు? ఒకటి మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అని చెప్పి నేను కూడా రావడం జరిగింది. అది మేడం
ఆయన ఎప్పుడు నీకేం కావాలి, నీకు ఏ సహాయం కావాలి, నేనున్నా, రంగా గారు నేనున్నా, అందరూ రంగన్నా రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చి ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన. అలాంటిది ఒక కులం అనేది నోబడీ కెన్ ఓన్ చేసుకోలేదు. ప్రతి కులానికి చెందిన ఆయన, ప్రతి మతానికి చెందిన ఆయన.